ప్లేస్మెంట్ డీన్ ఆఫ్ కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ డాక్టర్ రామకృష్ణ సార్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రెస్పెక్టెడ్ ఏజిఎం రవికుమార్ గారికి, డీన్ సార్కి, మన నమస్తే తెలంగాణ జిఎం సురేందర్ రావు గారికి, స్టూడెంట్స్కి వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఓకే, కమింగ్ టు కేఎల్ యూనివర్సిటీ. కేఎల్ యూనివర్సిటీ ఆల్రెడీ మా డైరెక్టర్ జేఎస్ రావు గారు మొత్తం క్లియర్గా డీటెయిల్గా అన్ని విధాలుగా చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ని ఏం చేస్తే మన కేఎల్ యూనివర్సిటీ అనేది ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ టు గెట్ ఇన్ టు ద కార్పొరేట్ వరల్డ్. అంటే మీలో ఎవరికైనా సరే నేను ఒక 50 లక్షలు, ఒక 40 లక్షలు, 30 లక్షలు తీసుకోవాలండి, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ. ఈ ప్లాట్ఫామ్ అంటే ఇక్కడ మన సార్ చెప్పినట్టుగా అకాడమిక్స్ కూడా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. అంటే స్టూడెంట్స్ తన డిగ్రీని తనే డిజైన్ చేసుకోవచ్చు. అంటే మీరు ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర జాయిన్ అయిన ఏ స్టూడెంట్కైనా సరే మనం 3 కెరియర్ చాయిసెస్. ఒక కెరియర్ చాయిస్ వచ్చేసరికి కార్పొరేట్ ప్లేస్మెంట్, ఇంకో కెరియర్ చాయిస్ వచ్చేసరికి స్టార్టప్, అంటే వాళ్ళ సొంతంగా వాళ్ళే కంపెనీ పెట్టుకుని పైకి ఎదిగే విధంగా మనం తయారు చేస్తాం. మూడోది వచ్చేసరికి హైయర్ ఎడ్యుకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ అయిన తర్వాత మాస్టర్స్ కానీ పిహెచ్డి ప్రోగ్రామ్స్ కానీ ఎన్రోల్ అవ్వాలంటే మన దగ్గర దానికి తగ్గ సదుపాయాలు మన క్యాంపస్లోనే ఉంటాయి. ఫస్ట్ మీరు అందరికీ ఇష్టమైంది క్యాంపస్ ప్లేస్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే నేను 15 years నుంచి కేఎల్ యూనివర్సిటీలో ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ 100% ప్లేస్మెంట్ అండ్ ద క్యాంపస్ ప్లేస్మెంట్ డీన్ ఫర్ లాస్ట్ 15 years. ఇక్కడ చూసేది ఏంటంటే ఇందాక మీరు రవికుమార్ సార్ చెప్పారు కదా, ఎవ్రీడే మీరు ఇలా కష్టపడాలి, ఫోకస్ చేయాలి. నేను క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్. ఈవెన్ ఇంజనీరింగ్ కూడా ఎక్కడికి వెళ్ళినా ఫండమెంటల్స్ ఆర్ సేమ్. మీరు 10th క్లాస్లో చేసుకున్న లెక్కలు ఇంటర్మీడియట్లో ఎలా వాడుకుంటారో అట్లాగే ఇక్కడ ఉన్న డిసిప్లిన్ మళ్ళీ ఇంజనీరింగ్లో కూడా ఉండాలి. బికాస్ మన దగ్గర ఉన్న ప్లాట్ఫామ్స్ కూడా కోడింగ్ ప్లాట్ఫామ్స్లో కూడా స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఎక్స్ట్రాడినరీగా కోడ్ చేస్తారు. ఆడు సెకండ్ ఇయర్కి వచ్చేప్పటికి ఎవడో ఫ్రెండ్ తగులుతారు, మళ్ళీ డిక్లైన్ అవుతాడు. అలా కాకుండా మీరు పర్సిస్టెంట్ అండ్ కన్సిస్టెన్సీ ఈ రెండు కూడా ఫాలో అవ్వాలి ఎక్కడైనా సరే. సో అదేవిధంగా మనం ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్తో పాటు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్తో పాటు మనం కోడింగ్లో మిమ్మల్ని మాస్టర్ చేస్తాం. సో ఈ మాస్టర్ అయిన గూగుల్ ఇలాంటి కంపెనీస్ పంపిస్తాం. మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా మిమ్మల్ని మన అకాడమిక్స్లో ట్రైన్ చేసి థర్డ్ ఇయర్ నుంచి కేఎల్ యూనివర్సిటీకి ఉన్న ఒక మంచిది ఏంటంటే అది కాకుండా మన కేటగిరీ 1 స్టేటస్ ఉంది. ఈ కేటగిరీ 1 యూనివర్సిటీ స్టేటస్ మొత్తం మన భారతదేశం మొత్తంలో ఒక 20 యూనివర్సిటీల మట్టుకు ఇటువంటి స్టేటస్ ఉంది. దీనివల్ల స్టూడెంట్కి ఎలా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళు 1 year ఆర్ 1.5 year మీరు కంపెనీకి వెళ్ళి పని చేసుకోవచ్చు. అంటే మీరు ఎర్న్ వెల్ స్టడీయింగ్, అంటే మీరు స్టైపెండ్ జరుగుతుంది. వాళ్ళ ఫాదర్స్ జీతాలు, అందులో 3-4 ఫాదర్స్ దే ఆర్ ఫ్రమ్ అప్ కంట్రీ, అండ్ వాళ్ళ శాలరీస్ చూస్తే కానీ 30-40 వేలే. కానీ వాళ్ళ పిల్లలు 21 వయసు ఉన్న ఒక అమ్మాయిల జీవితం స్టైపెండ్, అది టోటల్ శాలరీ కూడా కాదు. 51 lakhs ఈజ్ ఓన్లీ ఫిక్స్డ్ ప్యాకేజ్, అండ్ పర్ మంత్ దే ఆర్ గెటింగ్ 4 lakhs ఇన్ ఇండియా. ఇండియాలో 4 లక్షల రూపాయల జీతాన్ని వాళ్ళు సాధిస్తున్నారు. బికాస్ ఈ పిల్లలందరూ కూడా నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళే. ఈ స్టూడెంట్ ప్రతి ఒక్కరిని కూడా నేను డే 1 నుంచి గ్రూమ్ చేసి, అండ్ దే ఆర్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్. ద ఓన్లీ థింగ్ ఈజ్ కమిట్మెంట్ టువర్డ్స్ దేర్ ఫోకస్. అందులో చూసుకున్నట్లయితే బిలో యావరేజ్, అంటే బిలో ఇన్కమ్ గ్రూప్ ఉన్న పిల్లలు, అందులో 4-3 పిల్లలు ఫాదర్స్ శాలరీస్ లెస్ దాన్ 50,000 per month. నేను ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ పెట్టినప్పుడల్లా లాస్ట్ 4-5 years నుంచి మన జేఎస్ రావు గారు చాలాసార్లు రమ్మన్నారు. ఇటువంటి నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద శ్రీ చైతన్య మేనేజ్మెంట్ యాజ్ వెల్. సో ఈ విధంగా మన యొక్క సిస్టమ్ని డిజైన్ చేసి ఈ స్టూడెంట్స్కి స్టైపెండ్, అంటే వాళ్ళు చదివేటప్పుడే స్టైపెండ్ కూడా క్రియేట్ చేస్తాం. ఇది కాకుండా నేను ఇంకొక లైన్ చెప్పాను, మీ దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది, ఆ ఐడియా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు మా దగ్గర ఒక 3-4 స్టూడెంట్స్ వాళ్ళే సొంతంగా కంపెనీలు పెట్టారు. అంటే ఫ్యూచర్ జనరేషన్లో మీరు కూడా ఇప్పుడు మీ సార్ చెప్పినట్టుగా మీ ఫౌండర్స్ డాక్టర్ గారు ఇద్దరు ఎలా కలిసి కాలేజ్ పెట్టి ఎంత పెద్ద సంస్థను నడిపి ఇన్ని లక్షల మందికి ఉపాధినిచ్చి ఎంతమందికి వాళ్ళు భోజనాలు పెడుతున్నారు. సో ఎంతోమంది ఎవ్రీ ఎంప్లాయీస్ రీకాలింగ్ దేర్ ఫౌండర్స్. ఆ విధంగా మీరు కూడా తయారై మీ సొంతంగా మీరు కంపెనీ పెట్టాలంటే మీకు కావాల్సిన సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండింగ్ కూడా యూనివర్సిటీ ఇస్తుంది. ఇది కాకుండా మీకు కావాల్సిన మెంటార్షిప్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని ఇస్తుంది. థర్డ్ థింగ్ ఏంటంటే మీకు ఎప్పుడు ఎలా మీ కంపెనీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలనే ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి.
కేఎల్ యూనివర్సిటీకి ఆల్మోస్ట్ మనకి హబ్స్ ఉంటాయి, ఈ స్టార్టప్స్ హబ్స్. స్టూడెంట్స్ ఐడియాని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలని దానికి హబ్స్ ఉంటాయి. ఆ హబ్స్ మీద మనం ఎంఫసైజ్ చేసి ఫోకస్ చేసి ఆ స్టూడెంట్స్కి అనుగుణంగా మనం తయారు చేస్తాం. అట్లాగే మన కేఎల్ యూనివర్సిటీలో 3వ కెరియర్ చాయిస్ వచ్చేప్పుడు హైయర్ ఎడ్యుకేషన్. నేను చెప్పినట్టుగా కార్పొరేట్ ప్లేస్మెంట్ కావచ్చు, లేదంటే స్టార్టప్ వెంచర్ స్టార్ట్ చేయడం కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు. హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ ఎయిమింగ్ ఫర్ హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఆర్ కార్నెగీ మెలన్ యూనివర్సిటీ, అంటే ఇలాంటివన్నీ టాప్ ఇంటర్నేషనల్ ఐవీ లీగ్ స్కూల్స్ అంటారు. ఇలాంటి వాటిలో మీరు మాస్టర్స్ పిహెచ్డి ప్రోగ్రామ్ చేస్తే యూ కెన్ డైరెక్ట్లీ గెట్ ఆఫర్స్ ఫ్రమ్ నాసా అండ్ వరల్డ్ క్లాస్ అంటే ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో జాబ్ రావడానికి చాలా ఈజీ. సో ఆ విధంగా మిమ్మల్ని కూడా ట్రైన్ చేసి దానికి కావాల్సిన ప్రీ రిక్వెజైట్స్ ఉంటాయి, అవన్నీ విత్ ఇన్ ద క్యాంపస్ యూ కెన్ హెల్ప్. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అకాడమిక్స్. ఇందాక జేఎస్ఆర్ గారు కూడా చెప్పారు, డైరెక్టర్ అడ్మిషన్స్. మన దగ్గర ఉన్న అకాడమిక్ సిస్టమ్ అంటే ఫుల్లీ ఫ్లెక్సిబుల్ అకాడమిక్ సిస్టమ్. స్టూడెంట్కి ఏది నచ్చితే అదే చదువుకోవచ్చు. అంటే ఎలా అంటే ఇందాక ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక మెకానికల్ అమ్మాయి ఉంది. ఆ మెకానికల్ అమ్మాయికి మన దగ్గర ఫస్ట్ ఇయర్ బేసిక్స్ చెప్పిన తర్వాత సెకండ్ ఇయర్ నుంచి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్, నాకు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నాకు ఒక డేటా సైన్స్ నేర్చుకోవాలని కోరిక ఉంది. ఐ కెన్ సిట్ ఇన్ డైరెక్ట్లీ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ స్ట్రీమ్. ఆ స్ట్రీమ్లో కూర్చుని దాని కోర్ కోర్సెస్, ఫ్లెక్సీ కోర్ కోర్సెస్, అంటే ఒక స్టూడెంట్కి డిగ్రీలో ఆడికి ఏది నచ్చితే అది చదవచ్చు. అట్ ద సేమ్ టైం ఫ్లెక్సిబిలిటీ. ఇందాక సార్ కూడా చెప్పాడు, స్టూడెంట్కి ఏది నచ్చితే అది చదవచ్చు. అంటే నాకు ఈ పలానా లెక్చరర్ క్లాస్ బాగా నచ్చుతుంది, ఆయన మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వాడు అప్లికేషన్ ఓరియంటెడ్గా నాకు పాఠం చెప్తున్నాడు. అంటే నేను ఇంజనీరింగ్లో చదివిన కాన్సెప్ట్ని నేను ఎక్కడ వాడాలనేది కూడా ఆయన క్లాస్లో చెప్తే అటువంటి లెక్చరర్స్కి ఫ్యాన్స్ ఉంటారు. సో ఈ విధంగా మన అకాడమిక్ సిస్టమ్ డిజైన్ చేస్తాం. సో మీ క్రెడిట్స్ అంటే మన ఇంజనీరింగ్ మొత్తం 1,20,000 ఇంటర్న్షిప్స్ అండ్ ప్లేస్మెంట్స్ టు అవర్ స్టూడెంట్స్. అండ్ ఇఫ్ యూ కెన్ సీ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ కేఎల్ యూనివర్సిటీ, మన కేఎల్ యూనివర్సిటీ ట్రాక్ రికార్డ్ కానీ చూసినట్లయితే గత 17 సంవత్సరాలు దీని ఒక భారాన్ని మేము తీసుకున్నాం. మొత్తం 17 సంవత్సరాల నుంచి వీఆర్ గివింగ్ 100% ప్లేస్మెంట్స్ ఫర్ ఆల్ ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్. ఇక్కడ చదివే ప్రతి విద్యార్థికి కూడా, మా దగ్గర చదివే ప్రతి స్టూడెంట్కి కూడా 100% ప్లేస్మెంట్స్. అంటే ఎంత ఇప్పుడు మార్కెట్లో నాకు చాలా గీతం కావచ్చు, లేకపోతే ఎస్ఆర్ఎం కావచ్చు, లేదా వేరే యూనివర్సిటీ వాళ్ళు కావచ్చు, చాలామంది అడుగుతారు సార్ ఇంత టఫ్ సీజన్లో ఎలా వస్తున్నాయి కంపెనీలు, ఏంటి వస్తున్నాయంటే మేము కూడా హార్డ్ వర్క్నే బేస్ అయ్యి ఉన్నాం. 100% బికాస్ ఆఫ్ అవర్ హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్ వాట్ వీ ఫాలో ఇన్ ద క్యాంపస్. అంటే మా దగ్గర ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు మీ దగ్గర శ్రీ చైతన్యలో మీ సార్ చెప్పినట్టుగా మీరు టాప్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్లో ఏం చేసే విధంగా ఐఐటీఎన్స్ ఎలా తయారు చేసుకుంటున్నారో మేము టాప్ కంపెనీస్కి ఎలా తయారు చేయాలి స్టూడెంట్ని. అంటే ఒక టాప్ అంటే మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ వచ్చి ఇంటర్వ్యూ చేసిందంటే మీరు ఫస్ట్ 5 minutesలో మీరు సరిగ్గా మాట్లాడలేదంటే ఆయన మీతో మాట్లాడు, బికాస్ దే ఆర్ నాట్ ఇండియన్స్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేది కూడా మన ఇండియన్ ఫెటర్నిటీ చాలా తక్కువ ఉంటారు. అంటే మీ ప్యానల్లో ఒక 6 ఉంటే అందులో ఒక 50% అమెరికన్స్ ఉంటారు. సో ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ని కూడా మన దగ్గర చాలా ఈజీగా డిజైన్ చేస్తాం. అంటే ఫస్ట్ ఇయర్లోనే వాడి కాన్ఫిడెన్స్గా కోడింగ్ నేర్పిస్తాం. దాని తగ్గట్టుగా వాడి ఇండస్ట్రీలో ఎలా పనిచేయాలనే దానికి ఇంటర్న్షిప్స్కి పంపిస్తాం. ఇంటర్న్షిప్స్ కూడా జస్ట్ చాలా కాలేజీల్లో ఇంటర్న్షిప్ని అలా పంపించి వదిలేస్తారు. ఇక్కడ అలా కాకుండా ఒక 6 months ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఆర్ 1 year ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఒక మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీకి పంపిస్తే మీరు ఫస్ట్ 1 month ఏం నేర్చుకున్నారు దాని మీద ఒక రివ్యూ ఉంటుంది. తర్వాత ఏం నేర్చుకున్నారు, మీరు ఎక్కడైనా వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ మీరు రీచ్ అవ్వట్లేదంటే మేము ఇంటర్వ్యూ అయ్యి ఆ క్లాసెస్ మళ్ళీ మేము చెప్పిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, ఆ ప్రాజెక్ట్లో మీరు పెర్ఫార్మ్ చేయలేకపోతున్నారు. సో కేఎల్ యూనివర్సిటీ టీమ్ ఇమీడియట్గా ఇంటర్వ్యూ అయ్యి మీరు ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో దాని గ్యాప్ అనాలిసిస్ అంటారు కార్పొరేట్ స్టైల్లో. మీరు ఇంకా చిన్నపిల్లలు దర్ ఇస్ ఎ ఇయర్ ఆఫ్ టైం ఆ గ్యాప్ మీద వర్కౌట్ చేసి ప్రతి స్టూడెంట్ని ఆయన ఎలా పైకి తీసుకోవాలి. ఇందులో 7 పిల్లల్లో కూడా ఇందులో ఉన్న వీళ్ళకి రేపొద్దున ఇంటర్న్షిప్కి వెళ్ళి ₹1,00,000 జీతం ఇస్తున్నారంటే వాళ్ళు ఏదైతే ఈ 3 years క్లాస్ రూమ్లో నేర్చుకున్నారో అది అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. చేయడం కాకుండా ఒక కమిట్మెంట్తో పనిచేయాలి. సో వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ అర్థం కావచ్చు. కొంతమంది పిల్లలు ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ ఉండరు, వాళ్ళు ఎక్సలెంట్గా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాస్తారు. కానీ వాళ్ళలో ఒక చిన్న మైనస్ పాయింట్స్ ఏంటంటే యాక్సెంట్. ఒక అమెరికన్ యాక్సెంట్ మనం క్యాచ్ చేయాలి.